హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీద్దాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ప్రివ్యూ అయితే చూద్దాం. ఇక ఫస్ట్ వీళ్ళ యొక్క ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. 2009లో ఫైనల్ గెలీలు డెక్కన్ చార్జర్స్తోనే ఓడిపోయారు. 2011లో ఫైనల్ గెలీలు సిఎస్కేతోని ఓడిపోయారు. 2016లో ఫైనల్ గెలీలు ఎస్ఆర్హెచ్తోని ఓడిపోయారు. 2016లో మీరు చూసుకుంటే మోస్ట్ రన్స్ ఇన్ ఏ సీజన్ విరాట్ కోహ్లీ 973 రన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఆ రికార్డ్ని అయితే ఎవరు కూడా బ్రేక్ అయితే చేయలేరు. ఇక ఫైనల్లీ 2025లో రీచ్డ్ ఫైనల్ అండ్ వన్ ది టైటిల్. ఓవరాల్గా చూస్తే 18 ఎడిషన్స్లో 10 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళిళ్ళు. దాంట్లో 4 ఫైనల్స్కి వెళ్ళిళ్ళు, 3 రన్నరప్స్, 1 ఛాంపియన్. ఇక ఒక్కసారి లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చిన్నగా మనం చూస్తే టేబుల్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. 14 మ్యాచ్ల్లో 9 గెలిచిళ్ళు, 4 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. హైయెస్ట్ రన్ స్కోరర్ వచ్చేసి వీళ్ళకి విరాట్ కోహ్లీ 16 మ్యాచ్లో 657 రన్స్ స్కోర్ చేసిండు, 54 యావరేజ్ ఉంది. ఇక హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి వీళ్ళ టీంకి జోస్ హజల్వుడ్ జస్ట్ 12 మ్యాచ్ల్లోనే 22 వికెట్లే తీసుకున్నాడు. ఇక ఈ సీజన్లో వీళ్ళ యొక్క షెడ్యూల్ చూసుకుంటే ఫస్ట్ 4 మ్యాచ్లు 28th నాడు ఎస్ఆర్హెచ్తో ఆడబోతున్నారు. 5th ఏప్రిల్ నాడు సిఎస్కేతోని, 10th ఏప్రిల్ నాడు రాజస్థాన్ రాయల్స్తోని గౌహతిలో జరగబోతుంది. 12th ఏప్రిల్ నాడు ముంబై ఇండియన్స్తో జరగబోతుంది ముంబైలో. అన్ని మ్యాచ్లు కూడా 7:30కి జరగబోతున్నాయి. ఇక వీళ్ళ యొక్క స్క్వాడ్ అక్కడ మనం చూసుకుంటే వికెట్ కీపర్స్ వచ్చేసి జితేష్ శర్మ, జోర్డన్ కాక్స్ అండ్ ఫిల్ సాల్ట్. ఇక ప్యూర్ బ్యాటర్స్ వచ్చేసి రజత్ పతిదర్, దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ, టీమ్ డేవిడ్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి కృణాల్ పాండ్యా, జాకబ్ బెతిల్, రొమారియో షెర్ఫర్డ్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, వికీ ఓస్ట్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, స్వప్నిల్ సింగ్. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి జోస్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, నువన్ తుషారా, రసిక్ సలం, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ. ఇక ప్యూర్ స్పిన్నర్స్ వచ్చేసి సుయష్ శర్మ. ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా మనకి బెటర్గా కనబడుతుంది. మరోసారి కప్పు కొట్టేటట్టే కనబడుతుంది స్క్వాడ్ వచ్చేసి. ఇక ప్లేయర్ టు వాచ్అవుట్ వచ్చేసి ఒకవేళ జాకబ్ బెతిర్కి ఛాన్స్ ఇస్తే అతను ప్లేయర్ టు వాచ్అవుట్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. ఇక ఓవరాల్గా చూసుకుంటే టీం మాత్రం చాలా బెటర్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక గత సీజన్ లా నుండి టీం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సేమ్ టీం అయితే కనబడుతుంది. వాళ్ళ కోర్ స్ట్రెంత్ అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. ఇక దీంట్లోకి వెళ్ళి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ది బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. విరాట్ కోహ్లీ గత సీజన్లో 15 మ్యాచ్ల్లో 657 రన్స్ స్కోర్ చేసిండు, 54 యావరేజ్ ఉంది, 144 స్ట్రైక్ రేట్ ఉంది, 8 50s అయితే స్కోర్ చేసిండు, 75 హైయెస్ట్ స్కోరు. ఇక్కడనే మనకు అర్థమవుతుంది మరి టీం కోసం ఆడిన చెప్పుకోవచ్చు. 8 50లు అవుతున్నాయి, దాంట్లో 1 సెంచరీ కూడా చేయలేకపోయిందంటే ఖచ్చితంగా టీం కోసం ఆడినట్టయితే మనకైతే కనబడుతుంది. 54 యావరేజ్ ఈ సీజన్లో కూడా ఆ విధంగా కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు ఫిల్ సాల్ట్ 13 మ్యాచ్ల్లో 403 రన్స్ స్కోర్ చేసిండు, 33 యావరేజ్ ఉంది, 175 స్ట్రైక్ రేట్ ఉంది, 4 50s ఉన్నాయి. ఇతని హైయెస్ట్ స్కోర్ కూడా 65 అవుతుంది. బట్ రీసెంట్గా చూసుకుంటే ఫామ్ అనేది కొంచెం అటు ఇటుగానే కనబడుతుంది. రీసెంట్ వరల్డ్ కప్లో కూడా ఏ మాత్రం కూడా రన్స్ అయితే స్కోర్ చేయలేకపోయిండు ఇదే పిచ్చెస్లో, మ్యాక్సిమం ఇదే పిచ్చెస్లో. సో కాబట్టి మరి ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3లో ఎవరనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
దేవదత్ పడికల్ గత సీజన్లో 10 మ్యాచ్ల్లో 247 రన్స్ స్కోర్ చేసిండు. 61 హైయెస్ట్ స్కోరు, 27 యావరేజ్ ఉంది, 150 స్ట్రైక్ రేటు పర్వాలేదు, 250s అయితే ఉన్నాయి. 2 మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు 10 మ్యాచ్ల్లో. ఇక మరోవైపు వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే గత సీజన్లో అతనికి డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. మరి దేవదత్ పడికల్ ఛాన్స్ ఇస్తారా, వెంకటేష్ అయ్యర్కు ఛాన్స్ ఇస్తారా? వెంకటేష్ అయ్యర్ గత సీజన్లో 11 మ్యాచ్ల్లో 142 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. 60 హైయెస్ట్ స్కోరు, 150 కొట్టిండు, 20 యావరేజ్ ఉంది, స్ట్రైక్ రేట్ కూడా చాలా అంతా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు, 139 మాత్రం ఉంది. బట్ కేకేఆర్కి గత సీజన్లలో చూసుకుంటే డౌన్ ది ఆర్డర్ ఆడిండు, నెంబర్ 5 ఆ పొజిషన్లో అయితే ఆడిండు. బట్ ఇక్కడ నెంబర్ 3 ఆడితే గిట్ట ఇతనికి కొన్ని ఎక్కువ రన్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ ఆడుతుంది. గాయస్ కింద కాన్సెప్ట్ అయితే మెన్షన్ నెంబర్ 3లో పడికల్ ఆడితే బెటర్ ఉంటుందా, వెంకటేష్ అయ్యర్ ఆడితే బెటర్ ఉంటుందా అని. ఇక 4లో వచ్చేసి కెప్టెన్ రజత్ పతిదారు గత సీజన్లో చాలా అంతా బెటర్గా రాణించిందని చెప్పుకోవచ్చు. 15 మ్యాచ్ల్లో 312 రన్స్ స్కోర్ చేసిండు, 64 హైయెస్ట్ స్కోర్ ఉంది, 24 యావరేజ్ ఉంది, 143 స్ట్రైక్ రేట్ ఉంది, 250s అయితే స్కోర్ చేసిండు. ఇక్కడ స్ట్రైక్ రేట్ అనేది సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. ముఖ్యంగా స్పిన్నర్లకు ఎగ్నెస్ట్గా మాత్రం చాలా హ్యూజ్ 6s అయితే స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో కూడా ఆర్సీబీ అదే ఎక్స్పర్ట్ అయితే ఎత్తుంది మరి ఇతని దగ్గర నుంచి అయితే. అండ్ కేప్టెన్స్ కూడా చాలా బెటర్ చేసిండు గత సీజన్లో. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే టిమ్ డేవిడ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా అప్ ది ఆర్డర్ వస్తున్నాడు, అంటే అప్ ది ఆర్డర్ మీన్స్ నెంబర్ 4 నెంబర్ 5 వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆర్సీబీకి నెంబర్ 5 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 6లో వచ్చేసి జితేష్ శర్మ కూడా గత సీజన్లో మనం చూసినాం కదా ఏ విధంగా రాణించిందో. 15 మ్యాచ్ల్లో 261 రన్స్ స్కోర్ చేసిండు, 85 హైయెస్ట్ స్కోరు, 37 యావరేజ్ ఉంది. ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 176 అవుతుంది. అండ్ ఈ సీజన్లో ఇంకా కసి మీద అయితే ఉంటాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ రాగా మన టీం మీద T20 స్టైల్ అయితే ఉన్నాడు. T20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది అనుకున్నాడు. బట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఇతనైతే డ్రాప్ అయితే చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా కసి మీద అయితే ఉంటాడు. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 7లో వచ్చేసి రొమారియో షెర్ఫర్డ్ గత సీజన్లో చూసుకుంటే విత్ ది బ్యాట్ 291 స్ట్రైక్ రేట్తో 70 రన్స్ అయితే కొట్టిండు. ఆడిన తక్కువ మ్యాచెస్లోనే 53 హైయెస్ట్ స్కోరు, 35 యావరేజ్ ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా ఆ బిగ్ 6s అయితే కొట్టిండు. ఇక బౌలింగ్లో కూడా 6 వికెట్లు తీసుకున్నాడు, 10.79 ఎకానమీతో. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే కృణాల్ పాండ్యా 15 మ్యాచ్ల్లో బ్యాటింగ్లో దాదాపు 109 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అంటే బ్యాటింగ్లో ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు, వచ్చినప్పుడు 73 అయితే కొట్టిండు. ఇక బౌలింగ్లో చూసుకుంటే 17 వికెట్లే తీసిండు. ఎకానమీ చూసుకుంటే 8.24 అవుతుంది. అండ్ ప్రతి 16 బాల్స్కి ఒక్కసారి వికెట్ తీసిండు, 16 అవుతుంది ఇతని స్ట్రైక్ రేటు. సో ఓవరాల్ చూసుకుంటే గత సీజన్లో ఆర్సీబీకి చాలా క్రూషల్ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9 వచ్చేసి హజిల్వుడ్ గత సీజన్లో చూసుకుంటే 12 మ్యాచ్లో 22 వికెట్లే తీసుకున్నాడు, 4/33 బెస్ట్, 17 యావరేజ్ ఉంది, 8.7 ఎకానమీ ఉంది. ప్రతి 12 బాల్లకు ఒక్కసారి వికెట్ తీసిండు. సో అంత మంచి స్ట్రైక్ రేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో అతనైతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇతని ప్లేస్లో జాకబ్ డఫీ ఆడతాడా లేదంటే నువన్ తుషార్ ఆడతాడా అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. బట్ ఖచ్చితంగా జోస్ హాజల్వుడ్ లేని లోటు అయితే ఖచ్చితంగా కనబడుతుంది మనకైతే. ఇక నెంబర్ 10లో వచ్చేసి భువనేశ్వర్ కుమార్ గత సీజన్లో వచ్చేసి చాలా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. 14 మ్యాచ్లు 17 వికెట్లే తీసుకున్నాడు, 3/33 బెస్ట్, కొంచెం ఎకానమీ అనేది కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు, 9.29. బట్ భువి గురించి మనందరూ తెలిసిందే కదా, ఆ పవర్ ప్లేలో వికెట్లు ఏ విధంగా తీస్తాడో అండ్ డెప్త్లో కూడా గత సీజన్లో చాలా బెటర్ రాణించిండు. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 11లో వచ్చేసి ఎస్దైల్ ఆడతాడా లేదంటే మంగేష్ యాదవ్ ఆడతాడా? మంగేష్ యాదవ్ ఆడితే గిట్ట అతను బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది, అతను ఆడితే గిట్ట అంటే నెంబర్ 9 అయితే వస్తాడు మంగేష్ యాదవ్, ఎందుకంటే అతను బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి. అతను ఆడతాడా ఎస్దైల్ ఆడతాడా అది ఇంట్రెస్టింగ్ ఆడుతుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ గత సీజన్లో వికెట్లు ఎక్కువ రాకుండా అని క్రూషల్ మ్యాచెస్లో క్రూషల్ స్పెల్స్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. బెస్ట్ వచ్చేసి 3/17, మొత్తం 8 వికెట్లే తీసుకున్నాడు 14 మ్యాచ్లో. ఎకానమీ చూసుకుంటే 8.84 అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్లో చూసుకుంటే బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా బెటర్గా కనబడుతుంది. మరోసారి కప్పు కొట్టడానికి కూడా ఆర్సీబీ అర్హత ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి టీం అయితే ఉంది. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. బట్
హజిల్వుడ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ అనేది వీక్గా మనకైతే కనబడుతుంది. హజిల్వుడ్ ఉంటే గిట్ట చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్లో పర్లోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి జయదీప్ పడికల, వెంకటేష్ అయ్యర్. 4లో చూసుకుంటే రజత్ పతిదర్. నెంబర్ 5లో వచ్చేసి టిమ్ డేవిడ్. 6లో జితేష్ శర్మ. 7లో రొమారియో షెఫర్డ్. 8లో కృణాల్ పాండ్యా. నెంబర్ 9లో మంగళేష్ యాదవ, ఎస్ దయలా. నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్. నెంబర్ 11లో నువంత్ తుషారార్, జాకబ్ డఫీ. ఇంపాక్ట్ కరియా శ్రేయస్ శర్మ. ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే చాలా మనకి స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక వీళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ వీళ్ళ స్ట్రెంగ్త్. తర్వాత చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో కూడా వీళ్ళకి చాలా బ్యాటింగ్ ఉంది, డెప్త్ కూడా ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ వచ్చేసి వీళ్ళకి స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ వీక్నెస్ వచ్చేసి బౌలింగ్. జోస్ హజిల్వుడ్ లేకపోతే ఖచ్చితంగా వీళ్ళ బౌలింగ్ అనేది వీక్గా కనబడుతుంది. అదే మెయిన్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే పెద్ద వీక్నెస్ అయితే కనబడతలేదు, బట్ జోస్ హజిల్వుడ్ లేకపోతే వీళ్ళకి పెద్ద వీక్నెస్గా మారుతుంది టీం అయితే బౌలింగ్ వచ్చేసి. ఇక వీళ్ళకి ఎక్స్పెక్టర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. కొత్త సీజన్లో మనం చూసినాం కదా ఎలాంటి ఫార్మేట్ చేసిన కన్సిస్టెంట్గా. సో ఈ సీజన్లో కూడా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కన్సిస్టెంట్గా. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారా అంటే ఖచ్చితంగా 100% వెళ్ళే తట్టయితే కనబడుతుంది టీం అయితే. బట్ ఇనిషియల్గా జోస్ హజిల్వుడ్ లేక మ్యాచెస్కి ఓడిపోతే ఏమో కానీ ఓవరాల్గా చూసుకుంటే స్కోర్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. జోస్ హజిల్వుడ్ కూడా బ్యాకప్ అయితే ఉన్నారు అక్కడ, జాకబ్ డఫీ, నువంత్ తుషార్ లాంటి ప్లేయర్స్. సో కాబట్టి ఓవరాల్ టీం వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. అండ్ ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మళ్ళీ కప్పు కొడతారంటే కొట్టే తట్టే కనబడుతుంది. అలాంటి టీం అయితే ఉందని చెప్పుకోవచ్చు. గాయస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.